దైవమా పావురా ప్రతిరూపమా వేగమే వెంచేయుమా వేగమే వెంచేయుమా వేగమే వెంచేయుమా వేగమే వెంచేయుమా పరిశుద్ధాత్మ దైవమా పావురా ప్రతిరూపమా విశ్వాసము నిరతము నాలో నింపుమా నీదైన ఆత్మతో నింపుమయా నన్ను నింపుమయా పరిశుద్ధాత్మ దైవమా పావురా ప్రతిరూపమా వేగమే వెంచేయుమా వేగమే వెంచేయుమా వేగమే వెంచేయుమా వేగమే వెంచేయుమా. ఈ దివ్య పూజ బలిలో క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, భోగి జియాన్ జన్మదినోత్సవ సందర్భముగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలను దయచేయమని ప్రార్థన చేయమని కోరుచున్నారు. బి ప్రవీణ్ మంచి ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎస్ అరవిందు, రాజ్ మరియు నిర్మల, రాణి, అభిషేక్, ఏ జై, నిఖిల్, అఖిల్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తే దివ్య పూజ బలులను సమర్పిస్తూ ఉన్నారు. గీతా భాస్కర్ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పాము మేరీ పౌలిన గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, హెటు ఫ్యామిలీ మరియు వారి కుటుంబంలో చనిపోయినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పి ఆరోగ్యం వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, టి రోజమ్మ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, దొడ్డు మాణిక్యం రోజమ్మ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ దివ్య పూజాబుల్లో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేక తలంపుల కొరకే ప్రార్థన చేస్తూ మన కోరికలను విన్నపాలను వీటితో పాటు కోడీకరించి జోడీకరించి ప్రార్థన చేస్తూ ఈ పవిత్రమైన దివ్య పూజా బలులు అర్పిస్తూ చేతులను జోడించి పవిత్రతముగా దివ్య పూజా బలులో పాల్పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 19వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ 19వ సామాన్య ఆదివారములో నేటి మన ధ్యానాంశం నీ నిరాశ నిస్పృహల్లో నీ ఔషధం. నీ నిరాశ నిస్పృహల్లో నీ ఔషధం ఆ క్రీస్తు శరీర రక్తాలు కావాలి అని ప్రభు హితోపదేశాన్ని అందిస్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో ఏలియా ప్రవక్త యెజబెలు అనేటువంటి ఆ రాణికి భయపడి ప్రాణాపాయంతో పారిపోతున్నటువంటి దృశ్యాన్ని మనకు పరిశుద్ధ గ్రంథం విదితం చేస్తూ ఉంది. రెండవ పట్టణంలో
క్రైస్తవ జీవితము కావలసినటువంటి నియమ నిబంధనల గురించి పౌలు గారు సంఘాలకు తెలియచేస్తూ ఉన్నారు. సువిశేషపట్నంలో నేనే జీవాహారం అంటే ఆయనను అపార్థము చేసుకుంటున్నారు. ఈయన యోసేపు కుమారుడు కాదా, మరీ తల్లి మరియా వాళ్ళ సహోదరులు మన మధ్యలో లేరా అని ఆయన అపార్థము చేసుకుంటున్నారు. ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఒకసారి నిరాశ నిస్పృహల్లో మనము దేవుణ్ణి చేరలేనటువంటి క్షణాలు, సందర్భాలు, క్రైస్తవ జీవితాన్ని సరిగా జీవించలేనటువంటి క్షణాలు, సందర్భాలు, ఆ ప్రభువుని, ఆ దివ్య సప్రసాద నాథుణ్ణి మనం అర్థము చేసుకోలేనటువంటి క్షణాలు, సందర్భాలు జ్ఞాపకము చేసుకుంటూ పాప క్షమాపణను కోరుకుంటూ పవిత్రమైన దివ్య పూజా బలిలో ప్రభువుని మనసారా అర్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సంగతి మరిచాను తనకు మునిగిన ధనమైకంలో ప్రార్థనలని విడిచాను నీ శ్వాస కలిగించే సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria in excelsis, Gloria in excelsis, Gloria
దూతలు పాడి పరమోన్నత గీతము పరమండలాధీశుని స్తుతించి కొనియాడి దూతలు పాడి పరమోన్నత గీతము పరమండలాధీశుని స్తుతించి కొనియాడి మహోన్నత దేవునికి మహిమని పాడురా భూమి జనులందరికీ శాంతి శుభములు గుణముచు మహోన్నత దేవునికి మహిమని పాడురా భూమి జనులందరికీ శాంతి శుభములు గుణముచు ఇలా పూజలందరికీ శాంతి శుభములు శాంతి శుభములు శాంతి శుభములు అగుణముచు శాంతి శుభములు అగుణముచు దూతలు పాడి పరమోన్నత గీతము పరమండలాధీశుని స్తుతించి కొనియాడి సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గలవోపిక మమ్మేలు మహారాజా సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గలవోపిక మమ్మేలు మహారాజా నీకే స్తుతి నీకే మహిమ గదారాధన నీకే స్తుతి నీకే మహిమ ఆరాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 జనపేట సుతుడా శ్రీకృష్ణుడా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా జీవిత సుతుడా శ్రీకృష్ణుడా పాప విమోచకుడా నీకే స్తుతి నీకే మహిమ గదారాధన నీకే స్తుతి నీకే మహిమ గదారాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 కుడి స్వనాసీనుడా పరిశుద్ధ ప్రభువునుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా పిత కుడి స్వనాసీనుడా
పరిశుద్ధ పరిపూర్ణుడా పితమహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 ప్రార్థించుదుము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రిని శాసించు పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములు దత్తత నొందిన పుత్రుల మనస్తత్వముతో నింపును. మేము మా పొరుగు ఇరుగువారు మాతో గుట్టువులుగా ధరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించున్నట్లు దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మనాథుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4 నుండి 8 వచనములు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4 నుండి 8 వచనములు. ఏలియా తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణం సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణంలో విడువగోరెను. ప్రభు, ఈ బాధలిక చాలు, నా ప్రాణములను తీసుకొనుము. మా పూర్వుల వలె నేనును జీవం విడిచనని పలికెను. అట్లు పలికి చెట్టు కింద పడుకొని నిద్రించెను. అప్పుడు ఒక దేవదూత అతనిని తట్టి లేపి, నీవు లేచి భుజింపుమని చెప్పాను. అతడు మేల్కొని చుట్టూను పారచూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతెడు నీళ్లను తల ప్రక్కనే కనిపించెను. ఏలియా ఆ రొట్టె తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను. దేవదూత రెండో మారు కూడా అతనిని తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరం ప్రయాణం చేయవలెను సుమా అనెను. ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగెను.
ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబును చేరుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జుట్టుపైని ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టుపైని ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసిని. యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టుపైని ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. క్రీస్తు వలె ప్రేమతో నడుచుకొనుడు. 2వ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35వ అధ్యాయము 2. సహోదరులారా, దేవుని పవిత్ర ఆత్మను విచారమున ముంచరాదు. ఏలైనా ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కదా. అంతేకాదు, దేవుడు మీకు స్వేచ్ఛను వసగెడు రోజు రానున్నది అనుటకది నిదర్శనము కూడా. వైరము, మోహము, క్రోధము అని వానిని త్యజింపుడు. అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే
దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగాను బలిగాను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుని వందనములు. వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన వెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన వెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా తోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన వెదిలే సుస్వరము. హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ పలకముపై నీ నామమును రాసుకొందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ పలకముపై నీ నామమును రాసుకొందును. పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును, నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన వెదిలే సుస్వరము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము వచనములు 41 నుంచి. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము వచనములు 41 నుంచి. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనగసాగరి. ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తను పరలోకం నుండి దిగివచ్చి తినని ఎటులు చెప్పుకోగలడు అని చెప్పుకొనసాగరి. యేసు వారితో, మీలో మీరు గొనుక్కొనవలదు, నన్ను పంపిన తండ్రి ఆకర్షించునని తప్ప
ఎవడునో నా యుద్ధకు రాలేడు. నేను వారిని అంతిమ దినమని లేపుదును, వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకునిన ప్రతివాడు నా యుద్ధకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచినని భావము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారము నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 19వ సామాన్య ఆదివారంలో ఉన్నాం. ఈ 19వ సామాన్య ఆదివారం రోజున మనము ధ్యానించే ధ్యానాంశము నిరాశ నిస్పృహల్లో నీ ఔషధం. నీ నిరాశ నిస్పృహల్లో నీ భోజనం ఏమిటి? ప్రతి కథోలికులు ప్రశ్నించుకోవలసినటువంటిది. ప్రియబిడ్డలారా, జీవితం దేవుడిచ్చినటువంటి బహుమానం. ఈ జీవితాన్ని దేవుడు ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు. దేవుడు పిలుపునందుకున్నప్పుడు సిద్ధముగా ఉండాలి ఈ జీవితాన్ని అర్పించడానికి. అయితే ఈ జీవితాన్ని, ఈ బహుమానాన్ని దేవుడు అవసరమైనప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నంత వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసా? మన జీవితాన్ని అంతవరకు ఆగనివ్వకూడదు, జీవిస్తూనే ఉండాలి. నా ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు ఈ జీవన యాత్రలో, ఈ బ్రతుకులో చాలామంది జీవితాన్ని ఆరంభిస్తారు, కానీ చివరి వరకు జీవించినటువంటి వాళ్ళు కొంతమంది. జీవితాన్ని ప్రారంభిస్తారు కానీ ఈ జీవితాన్ని మధ్యలో చిదిమేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఉరేసుకొని చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, మధ్యలో అనేక విధాలైనటువంటి ఆయుధాలు లేదా అనేక రకమైనటువంటి వాటిని, వస్తువులను ఉపయోగించి జీవితాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రారంభించిన గమ్యానికి, జీవితానికి గమ్యము లేకుండా మధ్యలోనే ఆపేస్తున్నారు చాలామంది. నా ప్రియబిడ్డలారా, ఈ మట్టుకు వస్తే దీనిని బాగా జ్ఞానవంతులైనటువంటి వారు కూడా ఇదే త్రోవలో పయనిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, విశ్వాసులు కావచ్చు, బయట వారు కావచ్చు, గురువులు కావచ్చు, కన్యాస్త్రీలు కావచ్చు, మధ్యలోనే ఈ జీవితాన్ని చిదిమేసుకున్నటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున పట్టణాలు మనకేమో నేర్పిస్తున్నాయో తెలుసా? అరే విశ్వాసి, నీ జీవితం ఎప్పుడుకి, నీ జీవితానికి పిలుపు ఎప్పుడు అందిస్తుందో తెలియదు, కానీ నేను పిలిచినంత వరకు నీ నడకలు సాగించు. ఈ ప్రయాణంలో, నీ ప్రయాణంలో నేను తోడుగా ఉంటాను. నువ్వు నిరాశ నిస్పృహలకు గురి కావద్దు. నీ నిరాశ నిస్పృహల్లో నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయన శరీర రక్తాలు క్రైస్తవుడుగా నీకు అండగా ఉంటాయి. జీవించు, జీవితాన్ని ముందుకు సాగించు అన్నటువంటిది రోజున మన తాత్పర్యము. నా ప్రియ బిడ్డలారా, దేవుడు స్పందించే వరకు మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. భారమైనా సరే, కష్టమైనా సరే, నిరాశ నిస్పృహలకు గురైనా సరే జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ పోవాలి. అందుకే పోయిన ఆదివారము లైఫ్ ఈజ్ లైక్ థియేటర్లో ఉన్నటువంటి చిన్న ఊపిరి ఆడుతున్నటువంటిది, ఆడలేనటువంటిది ఒక మిషన్ చూపిస్తూ ఉంటుంది. అప్స్ అండ్ డౌన్, గీతలు పైకి కిందకి ఉంటూ ఉంటాయి. ఇట్స్ లైక్. ప్రియబిడ్డలారా, జీవితం అనేటువంటిది ఇలాగే అప్పులు, డౌన్లు
లేదా ఎత్తు పల్లాలు ఇవన్నీ సర్వసాధారణం. వీటన్నింటినీ తట్టుకొని వీటన్నింటికి ఔషధము క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు అని నేడు తల్లి అయిన శ్రీసభ మనందరినీ ఆహ్వానిస్తూ ఒక్కసారి ఆలోచన చేయమని పిలుపునందిస్తుంది. నేడు సువిశేషపట్నంలో ప్రజల వలె కాకుండా ఆత్మ పరిశీలన చేద్దాం, లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పట్టణము మనకేం బోధిస్తుంది అంటే, ఏలియా బౌలు ప్రవక్తలను చంపి క్రీస్తు నిజమైన దేవుడని నిరూపించాడు. ఈ విషయము ఒక ఆడ రాణి అయినటువంటి జెజబేలు అనేటువంటి రాణికి తెలియడంతో ప్రాణభయంతో పారిపోతున్నాడు ఈ ఏలియా. కొద్దిగా లోతుగా వెళ్ళి ధ్యానం చేద్దాం. ఇది మొదటి పట్టణం యొక్క అంతరార్థం. ఇక రెండవ పట్టణంలో పౌలు గారు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యమే. ప్రతిరోజు కూడా క్రైస్తవ జీవితము ఏ విధముగా సంఘంలో ఉండాలి అని, క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి నియమ నిబంధనల గురించి తెలియచేస్తూ ప్రేమ ముఖ్యము, త్యాగము ముఖ్యమని మనందరికీ ఆహ్వానాన్ని అందిస్తున్నారు. ఇక సువిశేషపట్నంలో నేరుగా ఒకే ఒక జవాబు, నేనే జీవాహారము అని అన్నాడు. దేవుడు అన్న ఈ మాటలో ఏంటి అర్థము? దీనిని ఎలా అర్థం చేసుకుంటున్నాడు? నేటి కాలములో క్రీస్తుని అనుసరించినటువంటి శిష్యులు, ప్రజలు నేనే జీవాహారం అంటే ఈయనకి బుర్రపోయింది, ఈయనకి మతి భ్రమించింది, ఏమి మాటలు, ఆయన శరీర రక్తాలు మనము తినాలా అన్నటువంటి రీతిలో మాట్లాడారు. ప్రియబిడ్డలారా, ఈ క్రీస్తు ప్రభు యొక్క శరీర రత్నాల గురించి సుమారు 5 వారాలు ధ్యానం చేయవలసి ఉంది. ఇదివరకే గత 2 వారాలు కూడా మనము ధ్యానించాం. ఇది 3వ వారము. ఇంకా 2 వారాలతో పాటు కూడా ఈ నిత్య జీవము, ఈ దివ్య సప్రసాదాల గురించి మనకి ఈ ఉపన్యాసాలు ఉండడము మనము గమనించగలము. అయితే ప్రియబిడ్డలారా, వీటిని దృష్టిలో పెట్టుకొని ఒకసారి లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏలియా ప్రవక్త జీవితములో నిరాశకు, నిస్పృహలకు గురైనటువంటి ఆయన ప్రయాణములో దేవుడు ఏ విధముగా ఆదరించాడు, దేవుడు వేటితో పోషించాడు, పోషింపబడినటువంటి దానితో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చేరాడు అన్నటువంటిదే నేటి మన యొక్క పఠనాల యొక్క సారాంశము. ఇది చైనాలో జరిగినటువంటి యథార్థ సంఘటన. మీరు గూగుల్లో కొట్టిన వస్తువు ఉంది. అందరినీ హత్తుకున్నటువంటి మాట, అందరినీ హత్తుకుని హార్ట్ టచింగ్ స్టోరీ అంటారు, రియల్ స్టోరీ. అయితే ఇది చైనా భూకంప సమయంలో ఒక తల్లి చేసినటువంటి త్యాగం. ఒక తల్లి తన కుమారుణ్ణి ఎలా కాపాడిందో తెలిపేటువంటి ఒక యథార్థ గాథ. చైనాలో భూకంపాలు సంభవించాయి. భూకంపాలు సంభవించిన తర్వాత భూకంపం తగ్గిపోయిన తర్వాత రక్షక భటులు ఈ రెస్క్యూవర్స్ అంటారు, వారందరూ కూడా తమ బృందాలతో ప్రతి ఇంటిని గాలిస్తూ ఉన్నారు. ఎక్కడైతే శిథిలాలుగా ఉన్నటువంటి ఆ ఇల్లులను, అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే చనిపోయారో వారందరిని కూడా తీయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శిథిలాలను తొలగించడము, ఎవరైనా గాయపడితే బయటికి తీయడము, వారికి కట్టడము, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ భూకంపం తగ్గిన తర్వాత ఎక్కడైతే ఏ కొంపలైతే లేదా ఏ గృహాలైతే కూలిపోయాయో ఆ గృహాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు వారిని రక్షించే ప్రక్రియలో ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, ఈ విధముగా ఒక రెస్క్యూర్ నాయకుడు, రక్షణను అందించేటువంటి ఒక నాయకుడు తమ బృందముతో వెళుతూ ఉంటుంటే ఒక శిథిలమైనటువంటి ఒక గృహం కనిపించిందంట ఈ వ్యక్తికి. ఏంటి ఈ గృహము అని చెప్పి శిథిలాలు తొలగిస్తూ ఉంటుంటే, నా ప్రియ బిడ్డలారా, ఆయనకి కంట కనిపించినటువంటి ఒక యథార్థ సంఘటన ఏంటి? ఒక మహిళ ఆ శిథిలమైపోయినటువంటి ఆ గోళ్ళు, రాళ్ళు, రప్పలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇరిగిపోయినటువంటి గోడ, పగుళ్ళు వచ్చేసినటువంటి గోడ మధ్య నుంచి ఈ వీపు శరీర భాగము కనిపిస్తూ ఉంది. వెంటనే ఈ నాయకుడు, ఎవరు, ఏంటి ఈ మహిళ, ఈమె బహుశా చనిపోయి ఉండవచ్చు అని చెప్పి జస్ట్ ఆ పగిలిపోయినటువంటి గోడ మధ్యలో నుంచి చెయ్యి పెట్టి చూశాడట. ప్రియబిడ్డలారా, ఈ మహిళ యొక్క పొజిషన్ ఎలా ఉందో తెలుసా? బుర్ర పైన ఒక రాయ, ఈ నడుము పైన ఒక రాయ,
మధ్యలో కనిపించేది ఈ వీపు భాగం ఒక్కటే. ఈ వీపు భాగం ఒకటే. ఈ వీపు భాగము కనిపించిన ప్రక్క నుంచి తన చెయ్యి పెట్టి చూశాడట. ఆమె అప్పటికే చలి కారణముగా ఫ్రీజ్ అయిపోయింది బాడీ. అనుకున్నాడట, అరే బహుశా ఈ మహిళ చనిపోయి ఉండవచ్చు, ఎందుకంటే బాడీ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయింది, గడ్డ కట్టేసింది అని చెప్తూ అనుకొని ముందుకు సాగిపోతున్నాడు. నా ప్రియ బిడ్డలారా, బృందాలన్నీ కూడా ఇంకెలాగా చనిపోయింది కదని వదిలేసి ఎవరైనా బ్రతికిన వాళ్ళు ఉంటే రక్షించాలని ఇంకా ముందుకు వెళుతుంటే ఈ నాయకుడికి ఎందుకో మనసులో కలత చెందుతుంది అంట. మనసు కలత చెందుతుందట. ఎందుకైనా మంచిది అని చెప్పి రెండో మారు తన చేతిని ఇంకా లోతుగా పెడితే ప్రియ బిడ్డలారా, అక్కడ శ్వాస వస్తున్నటువంటి ఒక చిన్న బిడ్డ కనిపిస్తూ స్పర్శ కనిపించింది అట. వెంటనే అరే ఆశ్చర్యంతో చాలా గట్టిగా కేకలు వేశాడు. రండి కమాన్ బృందములారా అని చెప్పి పిలుస్తూ, ఈ రాళ్ళ మధ్యన ఎవరో ఉన్నారు, నాకేదో స్పర్శిస్తుంది, నాకేదో కదలికలు కనిపిస్తున్నాయని చెప్పి వెంటనే అక్కడ ఉన్నటువంటి బృందముతో తొలగించగా ప్రియ బిడ్డలారా, అందరినీ కలచివేసినటువంటి సంఘటన, ఆమె శరీరం క్రింద ఒక పూల వస్త్రాలతో చుట్టబడినటువంటి ఒక బిడ్డ ఆమె వీపు క్రింద చక్కగా నిద్రిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరున్న వాళ్ళు మాత్రమే గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే గట్టిగా చేతులు పైకి లేపి గట్టిగా దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, చూడండి, ఈ శరీరము క్రింద పూల ఆ బట్టలతో చుట్టబడినటువంటి ఆ బిడ్డడు ఎలా బ్రతకగలిగాడు అంటే, తల్లి చనిపోతున్నట, నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ చనిపోకూడదని చెప్పి తన చేతును కోసుకొని నోటులో పెట్టి తన బిడ్డని ఇలాగా వీపు క్రింద భాగములో కాపాడుతూ చనిపోయిందంట. ప్రియ బిడ్డలారా, డాక్టర్ గారు వచ్చారు, పరిశీలన చేశారు. పరిశీలన చేస్తే ఆ చుట్టబడినటువంటి ఆ చిన్న స్త్రీలు సాధారణంగా బిడ్డలను చిన్న అందులో వేస్తారు కదా, తొట్టు లాంటి ఉయ్యాల లాంటిది, అందులో ఒక మొబైల్ కనిపించింది. మొబైల్ పైన ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇఫ్ యూ కెన్ సర్వైవ్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఐ లవ్ యూ. ఇఫ్ యూ కెన్ సర్వైవ్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఐ లవ్ యూ. నీవు బ్రతకగలిగితే దాని అర్థం ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థమట. అక్కడ మొబైల్ పైన ఉన్నటువంటి సందేశము నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చూడండి, మన జీవితంలో ఇలాంటి రకమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఈ రోజున ఈ ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఇలాంటి రకమైనటువంటి జీవితమై ద్వారానే మనకు కనిపిస్తుంది. ఈ తల్లి ఒకరిని కాపాడడం కోసము, ఆ బిడ్డను కాపాడడం కోసము తన చేతిని కోసుకొని ఆ రక్తము తన బిడ్డకు అందిస్తూ తను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి అన్నట్లుగా రోజున మొదటి పట్టణంలో ఏలియా ప్రవక్తను ఆ విధముగానే దేవుడు ఆకలితో ఉంటే, ఆకలి పస్తులతో ఉంటే నా ప్రియ బిడ్డలారా ఆహారాన్ని అందించి తన బిడ్డడైనటువంటి ఏలియాను కాపాడాడు. రోజున సువిశేష పట్టణంలో నేనే జీవాహారము, తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవ్వడు కూడా క్రీస్తులా మారలేడు, ఆ జీవాహారముగా మారలేడు, నేను తండ్రి చేత ఆకర్షింపబడ్డాను, దేర్ఫోర్ నేనే జీవాహారం అని ఆయన చాలా కరాఖండిగా చెప్పేస్తున్నారు. నా ప్రియ బిడ్డలారా, ఇంకా లోతుగా వెళ్ళి ధ్యానం చేద్దాం. ఈ రోజున ఈ 3 పట్టణాలను అనుసరించి మనం నేర్చుకోవలసినటువంటి 3 పాఠాలు. భార్య అడిగిందట, ఏమండి నేను చనిపోతే మీరేం చేస్తారండి అని అడిగిందంట భార్య. నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి భార్య, రోజు భర్త గొడవలకి తగువులకి తాళలేనటువంటి భార్య అడిగిందట, నేను చనిపోతే మీరు ఏం చేస్తారండి? వెంటనే భర్త తేరుకొని, నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతాను అన్నాడట. బాబోయ్, నా మీదంత ప్రేమండి అన్నదంట భార్య. భర్త ఇంకా మాట పూర్తి చేయకుండానే అన్నాడట, సంతోషాన్ని నా గుండె తట్టుకోలేదు అన్నాడట. సంతోషాన్ని నా గుండె తట్టుకోలేదు. ఏటో ఎవరైనా చనిపోతారంటే ఆడవాళ్ళ గుండెలు తట్టుకుంటాయమ్మా? తట్టుకుంటాయా?
మా వెంటనే రంగంలో దిగేస్తాం, జుత్తులు ఎరబూసేసి ఒక 2 డప్పులు పెట్టి మంచి హంగామా ఉంటుంది కదా. ఎవరైనా చనిపోతాను అంటే ఏంటి, ఉదాహరణకు మీ ఇంటిల్లో అమ్మా నేను చనిపోతాను నా వల్ల కదంటే బిడ్డలు అన్నారనుకోండి, వెంటనే ఏమంటావు, వెళ్ళరా నువ్వు చనిపోతే అదే నాకు మేలు కదా, వెళ్ళరా నువ్వు ఆ కోతులో పడిపోతే అదే నాకు మేలు, పోరా నువ్వు చచ్చిపోతే అదే నా కుటుంబానికి దరిద్రం వదిలేస్తుంది. ప్రియబిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. బహుశా హాస్యాస్పదం అనవచ్చు, సంతోషాన్ని గుండె, సంతోషం వచ్చినా బాధ వచ్చినా గుండె తట్టుకోలేదట. అది మగవారిదో ఆడవాళ్ళ గుండె మనకు తెలియదు కానీ దేవుని గుండె మాత్రము నరునికి బాధ వచ్చినా కష్టం వచ్చినా ప్రియబిడ్డలారా ఆ గుండె నీకు ప్రాణాలు ఇచ్చే గుండె కానీ అది ప్రాణాలను కోరుకునే గుండె కాదు అని నిరూపించబడుతుంది. ఓకే, ఈ రోజున 3 పాఠాలు మనం నేర్చుకునేది. పాఠం నెంబర్ 1, మన జీవిత ప్రయాణములో నిరాశ నిస్పృహల్లో మనకు దేవుడు ఒక ఆశా కిరణం. నెంబర్ 2, దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, నేనే జీవాహారము. నెంబర్ 3, దేవుడే మన గమ్యం. ఈ 3 పాఠాలు కాస్త కొద్దిగా లోతుగా వెళ్ళి ధ్యానం చేసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియబిడ్డలారా ఈ రోజున మొదటి పట్టణములో చూడండి, ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఈ రోజున మొదటి పట్టణంలో విన్నట్లుగా ఏలియా ప్రవక్త ఒక రాణికి భయపడి పారిపోతున్నాడు. కట్ చేస్తే ఎందుకు ఈ ప్రవక్త పారిపోతున్నాడు అని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఒకసారి ఆలోచన చేస్తే ప్రియబిడ్డలారా, ఈ ఆహాబు జెజబేలు హయంలో మతం పిచ్చి ఎక్కువైపోయింది. ప్రస్తుత ప్రపంచంలో ఈ మత పిచ్చులు ఎలాగైపోయాయో, దేవుణ్ణి, ఈ శాంతి, నీతి, ఈ ధర్మము అనేటువంటివి పోయాయి. కంటికి నువ్వు ఇక్కడ బహుశా దేవాలయాల్లో మంచిగా వినొచ్చామో, కానీ యూట్యూబ్ లాంచ్ చేస్తే నీకు దేవుడి గురించి అన్ని దరిద్రమైనవే వస్తున్నాయి. ప్రియబిడ్డలారా పక్కన పెట్టండి, ఆలోచన చేసుకోండి. మత పిచ్చి ఎక్కువైపోయింది ఈ ఆహాబు జెజబెల్కి. వాళ్ళ హయంలో ఈ ఏలియా ప్రవక్త ఏం చేశాడంటే అప్పటికే సవాలు చేశాడు, అప్పటికే చాలా అద్భుతాలు చేశాడు. నిజమైనటువంటి దేవుణ్ణి కాదని ఇజ్రాయేల్ ప్రజలు వేరే దేవుణ్ణి, అన్య దేవతలను పూజించేవారు. ఇది నచ్చలే ఏలియాకి. ఏం చేశాడు, వెళ్ళి ఈ సవాల్ను ఇసిరాడు. 450 మంది బాలు దేవతలను పూజించే పూజారులను, 400 మంది అషేరా దేవతలను పూజించే పూజారులను మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. వీరిని చంపించాడు. నెంబర్ 1. నెంబర్ 2, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో దేవుని సేవ చేసే ప్రవక్తలను కూడా చంపించారు. ఇదండి వాళ్ళ దృక్పథము. వాళ్ళ దృక్పథం ఏంటంటే ఈ మత పిచ్చెక్కిపోవడం వలన ఇతరుల ప్రాణాలు తీసేటువంటి ఆ పరిస్థితి అప్పుడు నెలకొని ఉంది. అప్పుడు ఏలియా ఏం చేశాడు అంటే కరువును రప్పించాడు. కరువు రప్పించి ప్రార్థన చేస్తే కరువు వచ్చేసింది, ప్రార్థన చేస్తే మరలా కరువు పోయింది. నా ప్రియబిడ్డలారా ఇలా అద్భుతాలు చేశాడు. ఈ విధముగా నేను మీకు నిజమైన దేవుణ్ణి నిరూపిస్తానని చెప్పి ఏం చేశాడు, ఈ ఆహాబు ఇశ్రాయేలీలు బాలు ప్రవక్తలను కార్మెలు కొండకు తోడుకొని వెళ్ళాడు. అక్కడ నేను నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. బలిపీఠం మీద గంధకము ఇక మిగతా వస్తువులని పెట్టి ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు, దేవుని నిరూపిస్తున్నాడు ఎలాంటి దేవుడు అని. ఎందుకంటే ఇశ్రాయేలీలు 2 పడవల మీద కాలేశారు. ఇటు దేవుణ్ణి పూజిస్తున్నారు, అటు అన్య దేవతలను పూజిస్తున్నారు. కాబట్టి నిజమైన దేవుడు ఈయనే అని నిరూపించాలి. కాబట్టి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, అబ్రహాము, ఈసాకు, యాకోబు దేవుడమైన ఓ ప్రభు, నీవు ఇశ్రాయేలీయుల దేవుడవు. ఇదిగో నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞ ప్రకారముగానే ఈ పనులన్నీ చేయుచున్నాను. నా మొరవిను, నీవే నిజదేవుడువని వీరికి ఎరిగింపుము అని ప్రార్థన చేసియగా పైనుంచి అగ్ని వచ్చి గంధకాన్ని తీసుకొని పోయింది, మన్నించి తీసుకొని పోయింది. వెంటనే ప్రియబిడ్డలారా అక్కడ ఉన్నటువంటి ఆ 450 మంది బాలు దేవతల పూజారులు మరియు 400 మంది అషేరా దేవత పూజారులు, అంటే పూజారులనే మార్చేశాడు ఈ ఏలియా ప్రవక్త. అక్కడికక్కడికి ప్రియబిడ్డలారా
మారు మనసు పొందారు, దేవుణ్ణి ఒప్పుకున్నారు, ఆయనే నిజమైన దేవుడని. ఇదండి బ్యాక్గ్రౌండ్. ఈ విషయం అంతా కూడా ఎవరికి తెలిసింది? జెజబేలు అనేటువంటి ఒక ఆడరాణి ఉంది, ఆ ఆడరానికి తెలిసింది. ప్రియబిడ్డలారా, ఎందుకు ప్రవక్త ఇంత అద్భుత శక్తులు కలిగినా కూడా ఒక ఆడరానికి భయపడవలసి వచ్చింది? ఎందుకు? కరువు రప్పించాడు, మరలా ప్రార్థన చేస్తే అన్ని కరువు ఆగిపోయింది, మరలా రొట్టె ఇజ్రాయేలు తినడానికి రొట్టెను రప్పించాడు. ఈ విధముగా అనేక అద్భుతాలు చేశాడు. సరేపతి విధవ దగ్గర అక్కడ ఆ కుమారుణ్ణి బాగు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు. ఇన్ని చేసినా కూడా ఒక ఆడరానికి భయపడవలసి వచ్చింది ఏలియా ప్రవక్త. ప్రియబిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక ఆడరానికి భయపడుతూ ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకొని పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈ రోజున నా ప్రియ బిడ్డలారా, ఒక మాట ఉంది, ఒక స్త్రీకి అగ్ని బంగారముగా మారుతుందట. అగ్ని పరీక్షకి గురైతే, ఆ బంగారము అగ్నికి గురైతే, స్త్రీకి బంగారము గురైతే, నా ప్రియ బిడ్డలారా, స్త్రీ భర్తకు పరీక్ష అవుతుందట. ఇది ఎక్కడో చదివినటువంటి మాట. అగ్నికి బంగారం గురైతే, బంగారానికి ఆడవాళ్ళు గురైతే, అందుకే ఆడవాళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ. బంగారానికి అనగా నీ భార్యకి భర్త గురవుతాడట. ఒక ఆడ స్త్రీకి భయపడవలసి వచ్చింది. ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటో నా ప్రియ బిడ్డలారా ఒకసారి ఆలోచన చేద్దాం. భయపడుతూ ఏమంటున్నాడో తెలుసా? దేవా, ఇక చాలు నాకు ఈ బాధలు, ఇక నాకు చాలు, నేను చచ్చిపోతాను ఇక్కడ, ఇంత బాధలు నేను అనుభవించవలసి వచ్చింది, నేను చాలామంది నీవు నిజమైన దేవుడు అని నిరూపించాను అని చెబుతూ ప్రాణాన్ని నిరాశ నిస్పృహలతో పోతూ ఒక చెట్టు దగ్గర ఆగాడండి. ఆ చెట్టు దగ్గర ఆగి ఏమంటున్నాడో తెలుసా? ఇక నేను నా ప్రాణములను స్వీకరించు దేవా, నా ప్రాణాలు గైకో, ఇక చాలు ఈ జీవితము. ప్రియబిడ్డలారా, అందుకే ఉపద్ఘాతంలో విన్నాము, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే ప్రాణాలు తోడుకొని పోతాడు, కానీ నువ్వు అడిగినప్పుడు నీ ప్రాణాన్ని తీసిపోడు, లేదా నీకు ఇష్టం వచ్చినప్పుడు నీ ప్రాణాన్ని ఉంచమంటే ఉంచడు. అలెగ్జాండర్ చక్కని ఉదాహరణము. నువ్వు అడిగినప్పుడు నీ ప్రాణాన్ని ఉంచడు. నువ్వు కొనుక్కుంటే వచ్చేది కాదు, లేదా నువ్వు అమ్ముకుంటే పోయేది కాదు నీ ప్రాణము. నా ప్రియబిడ్డలారా, ఆలోచన చేద్దాం. నీ జీవిత ప్రయాణములో దేవుడు ఎప్పుడు పిలిస్తే, ఎప్పుడు స్పందిస్తే అంతవరకు నీకున్న నిరాశలు నిస్పృహలు ఏముంటే, ఏ బాధలు ఉంటే వాటి భారముతోనే జీవించు. దేవుడు నీకు ప్రతిస్పందించిన తర్వాత ఈ బాధలన్నీ తీరుతాయని ఈ రోజున ప్రభు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నారు. ఈ వ్యక్తి రోషము పౌరుషము కలిగినటువంటి ఏలియా అంటాము కదా, మరి అనవచ్చు కదా, ఏమీ రాని నీకు ఎక్స్ట్రాలా, నేను బోళ్ళని అద్భుతాలు చేశాను, నేను బాలుదేవర్లని పూజారులని మార్చేశాను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని సవాళ్ళు విసరొచ్చు కదా. విసరలేకపోయాడు. ఎందుకు? ప్రాణభయం ఎక్కడ చంపేస్తుంది అని. ఎందుకంటే ఇంతకుముందు చాలా ప్రవక్తలను ఈ రాణి చంపేసింది. నా ప్రియబిడ్డలారా, రోజున చెప్పుకొచ్చే మాట ఏంటంటే, మనం నేర్చుకోవాల్సినటువంటి సారాంశం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి రకమైనటువంటి జీవితమే కనబడుతుంది. ఏమని? కొంతమంది జీవితంలో వచ్చేటువంటి బాధలు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉరేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, ప్రక్కన పెట్టండి. మరి దేవుణ్ణి విశ్వసించినటువంటి ప్రతి కథోలికుడు కూడా ఇలాంటి పనులే చేస్తున్నాడు. ప్రాణము, ఈ ఊరులు చచ్చిపోవడాలు ఇవన్నీ కూడా తగదు. అందుకే బరీలు గ్రౌండ్లో, సమాధుల దొడ్డులో కథోలికులకి ఎవరైనా కూడా ఒకవేళ తన సొంతముగా ప్రాణాన్ని తీసేసుకుంటే వారికి దివ్య పూజా బలులు కానీ లేదా అంతిమ కార్యక్రమాలు కానీ జరపరు. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తము నీ జీవితాన్ని జీవింపచేయడము. కానీ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. ఎందుకు? నీ జీవితాన్ని మధ్యలోనే తెంచేస్తున్నావు కాబట్టి అది దేవునికి విరుద్ధము. అందుకే ఈ బ్లెస్సింగ్స్ కానీ ఇవన్నీ కూడా చెయ్యరు.
నార్మల్గా సమాధులు సమాధి చేసి వదిలేస్తారు. ప్రియబిడ్డలారా, ఆలోచన చేద్దాం. నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధలకు, వేదనలకు, రోదనలకు, అక్కర్లో ఉన్నటువంటి వారికి గురైపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఏలియా ప్రవక్తలాగే అంటారు, నేను చనిపోతాను, నా ప్రాణాన్ని తీసే, నా ప్రాణాన్ని గైకో అయ్యా, నేను బ్రతకలేకపోతున్నాను, ఇతన్ని తోడు పెట్టావు, నేను బ్రతకలేకపోతున్నాను, ఆయన నాకు తోడిచ్చావు, నేను బ్రతకలేకపోతున్నాను, ఈ కుటుంబ సభ్యులు నాకున్నారు, బ్రతకలేకపోతున్నాను, తీసుకుపో. ప్రియబిడ్డలారా, బిడ్డల విషయంలో కూడా చనిపోరా, చచ్చిపోరా, దూకేరా, ఎక్కడైనా ట్రైన్ కింద పడిపోరా. ప్రియబిడ్డలారా, ఇవన్నీ నేర్పించే మాటలు బిడ్డలకు. ఓ క్రైస్తవ తల్లిదండ్రులారా, ఏలియాలాగా నీ జీవితాన్ని మధ్యలో చిరిమేసుకోవాలన్న ఆలోచన నీకుంటే దేవుడు ఈ రోజున అభయాన్ని ఇస్తున్నాడు. అలాంటి ద్వారాన్ని మారుకోమని. నీ నిరాశ నిస్పృహల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో దేవుడు తోడుగా ఉంటాడు. చూడండి, చనిపోకుండా చాలామంది నిరీక్షణ అనేటువంటిది ఈ దేవుడు అందించాడు. నిరాశ నిస్పృహల్లో దేవుడు మనకు ఒక ఆశాకిరణం. ఎలాగా చూడండి, ఈ నిరాశ నిస్పృహల్లోనే అబ్రహాము ప్రార్థన చేస్తే సకల జాతులకు తండ్రి అయ్యాడు. మరియమ్మ శిష్యులు నిరాశ నిస్పృహల్లో ప్రార్థన చేస్తే పవిత్రాత్మ దిగి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా, ఈ బానిసత్వం నుండి ఎన్నాళ్ళు ఉండేది, రప్పించు, మెస్సియాని కాపాడే నాయకుని పంపించు అంటే, నా ప్రియబిడ్డలారా, దావీదు వంశమున యేసు క్రీస్తు అనేటువంటి ఒక బాలుని పుట్టింపచేశాడు తండ్రి దేవుడు. మరి నిరాశ నిస్పృహల్లో ఇంతమంది దేవుని అర్థించగా వారిని దేవుడు ఆదరించినట్లుగా నీ దేవుడు నిన్ను నీ ప్రయాణంలో ఆదరించలేడా? ఈ విషయమే మనం నేర్చుకోవాలి. నా ప్రియబిడ్డలారా, నీ నిరాశ నిస్పృహల్లో నిన్ను ఆదరించే దేవుడు ఈ దేవుడు. ఇక రెండవదిగా, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడే నిత్య జీవం ఇచ్చేవాడు. మరొకసారి ఏలియా ప్రవక్త జీవితానికి వెళ్దాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఏలియా ప్రవక్త ప్రాణంతో భయపడుతూ ఒక చెట్టు కింద ఆగాడు. ఏంటి ఆ చెట్టు? ఏ చెట్టు? రేగి చెట్టు. కరెక్టే. ఏ చెట్టు? రేగి చెట్టు దగ్గర ఆగాడు. ప్రియబిడ్డలారా, చాలా లోతైనటువంటి విషయం, చాలా మెదడులో ఉంచుకోండి. ఏలియా ప్రవక్త పోతూ ఎక్కడ ఆగాడంటే ఒక రేగు చెట్టు కింద ఆగాడు. ఆగిన తర్వాత ప్రాణాన్ని పోవాలనుకుంటున్నాడు, చచ్చిపోవాలనుకున్నాడు కదా. ఇప్పుడు ఆ ప్రాణంతో ఉక్కు బిక్కుడు ఆడుతుంటుంటే అలా అనుకుంటూ నిద్రపోయాడు. ప్రియబిడ్డలారా, ఈలోగా దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి అక్కడ రాయబడినటువంటి మాటలు లేపి తట్టి భుజించు అంది. ఏమంది? లేపి తట్టి భుజించు అంది. చూడండి, దేవదూత ఆహారము తెచ్చి ఏలియాకు అందించింది. నా ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనము చాలా లోతుగా ధ్యానం చేయాలి. ఈ ఏలియా ప్రవక్త ఏం చేశాడు? దేవదూత తెచ్చినటువంటి ఆ రొట్టె, నీళ్లు ముందు కనిపించిన వెంటనే తినేశాడు. తినేసిన తర్వాత ఏం చేశాడో తెలుసా? మరలా పడుకునిపోయాడు. తెచ్చినందుకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు దేవదూతకి. తెచ్చావు నాయన, ఆకలితో ఉన్నాను, బాధలతో ఉన్నాను, పొట్ట మాడిపోయింది, థ్యాంక్ యూ దేవదూత అని చెప్పలేదు. తినేసి పడుకునిపోయాడు. చాలామంది ఇదే చేస్తాం. ఏంటది? 24 గంటలు తల్లిదండ్రులు సంపాదిస్తే తిని నిద్రపోయే వాళ్ళమే కానీ ప్రియబిడ్డలారా, సమయం లేదు, కట్ చేద్దాం. తినేసి పడుకునిపోయాడు. ఈ చక్కగా విశ్రాంతి తీసుకున్నాడు. రెండో మారు దేవదూత మరలా వచ్చింది. దేంతో వచ్చింది? 3 పాయింట్లు మనం ధ్యానం చేద్దాం. నా ప్రియబిడ్డలారా, రొట్టె, నీరు కంటికి కనిపించిన వెంటనే మరలా జీవం పుంజుకుంది. చూడండి ప్రియబిడ్డలారా, ఏమి నేర్చుకుంటున్నామంటే, నాడు రొట్టె రసముతో, నీరుతో దేవదూత ఏలియాను పోషించిన విధముగా ఈ రోజున క్రీస్తు శిష్యులముగా మనందరము కూడా దేనితో పోషింపబడుతున్నామో తెలుసా? క్రీస్తు శరీర రక్తాలతో పోషింపబడుతున్నాం. ఇది నా జీవితంలో గుర్తుంచుకోవాల్సినటువంటిది. నిరాశ నిస్పృహల్లో ఉన్న ఏలియా ఒక రేగు చెట్టు కిందకి వెళ్ళిన వెంటనే దేవదూత ఆహారముతో పోషించినటువంటి విధముగా ప్రతి క్రైస్తవుడు నిరాశ నిస్పృహల్లో ఉంటే, ఆ నిరాశ నిస్పృహల్లో నీవు ఆ దేవుని ప్రార్థన చేస్తే ఆ దేవుడు నీకు జీవమవుతాడు, నీకు జీవాన్ని మరలా పుట్టిస్తాడు అన్నటువంటి విషయమే ఈ రోజున మనకు నేర్పిస్తున్నాడు. ఇక రేగు చెట్టు విషయానికి వద్దాం. రేగు చెట్టు దేనికి చిహ్నమో తెలుసా? యేసుక్రీస్తు చెట్టుకి. దేనికి చిహ్నము?
యేసుక్రీస్తుకి చిహ్నము. ఏలియా ప్రవక్త నిరాశ నిస్పృహల్లో రేగు చెట్టు క్రింద సేద తీర్చుకున్నటువంటి విధముగా ప్రతి కథోలికుడు ఏం చేయాలో తెలుసా? రేగు చెట్టు అయినటువంటి ఈ క్రీస్తు ప్రభు నీడలో, ఆ తండ్రి నీడలో క్రీస్తు ప్రభు యొక్క జీవాహారాలు మనము స్వీకరించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా మర్మాలు ఉన్నాయి. రేగు చెట్టు అనేటువంటి క్రీస్తు వద్దకు ప్రతి క్రైస్తవుడు ఏలియా ప్రవక్తలాగా చేరితే, రేగు చెట్టు ఆ తండ్రి దేవుని యొద్దకు చెట్టు క్రిందకు మనము చేరితే క్రీస్తు అనేటువంటి శరీర రక్తాల చేత మానవుడు జీవముతో పోషింపబడతాడు. ఎంత మర్మం అండి, ఆలోచన చేద్దాం. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, జీవాహారము నేనే అన్నాడు దేవుడు 48వ వచనంలో. ఈ రేగు చెట్టు క్రింద దేవుడు యావే దేవుని క్రింద ఆ ఆహారము, దేవదూత తెచ్చినటువంటి ఆహారము ఎవరు అంటే యేసుక్రీస్తే. అందుకే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అన్నాడు. నేను తండ్రి చేత ఆకర్షింపబడ్డాను అన్నాడు. నేనే జీవాహారం అన్నాను. నా ప్రియ బిడ్డలారా, ఎవరైనా అడిగితే నిరూపించగలగాలి. ఇక చివరిగా దేవుడే మన గమ్యం. చూడండి, ఎలీషా ప్రవక్త జీవితంలో రెండోసారి నిద్రపోయాడు కదా. ఇప్పుడు 3వ పాయింట్. నిద్రపోయిన తర్వాత దేవదూత మరలా వచ్చింది. లేగు, టైం అయిపోయింది, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి, నువ్వు ఇక్కడ ఎలా నిద్రపోతే సరిపోదు, లే అని మరలా లేపేసింది రెండోసారి. ఈలోగా తేరుకున్నాడు ఏలియా. మరలా నిద్ర లేచిన వెంటనే మరలా ఆకలి కదా, మరలా చూశాడు. ఇలా డల్గా కనిపిస్తే, డోంట్ వరీ, మరలా నీకు రొట్టె నీళ్ళు ఉన్నాయి, తాగు. మొత్తం తాగాడు. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం పలుకుచుంది, ఆయన తీసుకున్న రొట్టె నీరు ఎంత కాలం వరకు ఆయనను సాగింపచేసిందో తెలుసా? 40 రోజుల వరకు కూడా ఆ రొట్టె నీళ్లు బలముతో హోరేపు కొండను చేరేశాడు. నా ప్రియ సహోదరులారా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒక కేవలము రొట్టె నీరుతో ఈ మాత్రం ఎంత భుజించాడు అన్నటువంటిది తర్వాత సంగతి. కానీ ఆ దేవుడు సమకూర్చినటువంటి రొట్టె నీరుతో 40 రోజులు ప్రయాణము చేసి హోరేపు కొండకు చేరిపోయాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి నా ప్రియ బిడ్డలారా. హోరేపు కొండ దేనికి చిహ్నమో తెలుసా? గమ్యానికి చిహ్నము. ఈ రొట్టె రసములు దేనికి చిహ్నమో తెలుసా? క్రీస్తు శరీర రక్తాలకు చిహ్నము. 40 రోజులు దేనికి చిహ్నమో తెలుసా? మనము జీవించే కాల వ్యవధికి చిహ్నము. నా ప్రియ బిడ్డలారా, మన ప్రయాణము, ఏలియా ప్రవక్త ప్రయాణము దేనికి చిహ్నమో తెలుసా? ఈ క్రైస్తవ జీవిత ప్రయాణము. నా ప్రియ సహోదరులారా, దీనిని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కేవలము రొట్టె నీళ్ళతో 40 రోజుల పాటు ఆ బలాన్ని పుంజుకొని ఆ గమ్యాన్ని చేరినట్లుగా ప్రతి కథోలికుడు కూడా, క్రీస్తును విశ్వసించే ప్రతి కథోలికుడు కూడా, దివ్య సప్రసాదాన్ని విశ్వసించిన ప్రతి కథోలికుడు కూడా చేయవలసింది ఇదే. ఏంటో తెలుసా? నాడు ఏ విధముగా రొట్టె రసములతో ఆ ఏలియా 40 రోజుల పాటు శక్తిని పుంజుకొని హోరేపు కొండను చేరునట్లుగా పరలోకమనే గమ్యస్థానాన్ని ప్రతి కథోలికుడు కూడా చేరగలుగుతాడు. ఎప్పుడు తెలుసా? క్రీస్తు ప్రభు శరీర రక్తాలను స్వీకరించిన తర్వాత. ఏటో శరీర రక్తాలు స్వీకరిస్తారు, ఏదో బోధ తీసుకుని మధ్యలో పారిపోతారు. బోధ తీసుకున్నది మధ్యలో వెళ్ళిపోతారు. ఇంకా ఫైనల్ బ్లెస్సింగ్ లేదు, ఏమీ లేదు. తర్వాత కొంతమంది వాకింగ్ చెప్తే ఎల్లా బయట కూర్చుంటారు. కరెక్ట్గా విశ్వాస సంగ్రహం అన్నప్పుడు వస్తారు. ప్రియబిడ్డలారా, ఈజ్ ఇట్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద హోలీ మాస్? ఇప్పుడు జరిగిందంతా కూడా ఒక రకమైనటువంటి బలే. దేవదూతలు చెప్పడము, ఈతోపదేశించడం, ఇదంతా కూడా వాక్యములోని భాగం. ప్రియ కథోలికులారా, దయచేసి అన్యులకు మనం ఆసరా చూపించొద్దు. ఇదేం విశ్వాసమరా, ఇది చిన్నప్పం ఏంటి, దీన్ని మీరు భుజించడం ఏంటి? నిన్నటి రోజున మేము పిక్నిక్కి వెళ్ళాం ఒరిస్సా సైడ్. అక్కడ ప్యారిష్లో ఒక చిన్న పాప కనిపించింది. అడిగాను, ఏమ్మా, ఎక్కువ మంది ఉంటారు, 40 కుటుంబాలట. సరదాగా అడిగాను, కొద్దిగా జోక్ చేద్దామని. ఏమమ్మా, పూజలో ఏదో ఎర్ర వస్త్రాలు వేసుకుంటున్నారు ఏంటండి అంటే, ఏముందో తెలుసా? ట్రైన్ దగ్గర ఎర్ర జెండా పట్టుకుంటారు కదండి, అలాగా గురువు ఎర్ర జెండా వేసుకుంటే ప్రజలందరూ కూడా వచ్చి ఆగుతారట. అది చూడండి విశ్వాసం. రెండోది, ఏటమ్మ చిన్న అప్పం తీసుకుంటున్నారు, పెద్ద అప్పం ఎవరా అంటే, అందులో యేసుప్రభు ఉంటాడండి. మూడోది ఏమడిగాను తెలుసా? మీ ఫాదర్ పెళ్లి చేసుకోరా అంటే,
మా ఫాదర్ పెళ్లి చేసుకోరు, యేసు ప్రభుతో ఉంటాడట, యేసు ప్రభుతో ఉంటాడట. ప్రియబిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను అంటే, అన్యులకు ఆసరా చూపించొద్దు. ఇదేం విశ్వాసము, ఇదేం దివ్య ప్రసాదము, ఇందులో క్రీస్తున్నాడా లేడా, ఎందుకు మీ విశ్వాసం? చాలామంది తీసుకుంటున్నారు కదా ఈ రోజున. చాలామంది చిన్న బాక్సులో దివ్య ప్రసాదం ఇంటికి తీసుకెళ్తున్నారు. ఐ డోంట్ నో హౌ యూ ట్రీట్ ది హోలీ యూకరిస్ట్, ఎలా మీరు ట్రీట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దయచేసి గమనించండి ప్రియబిడ్డలారా, అశ్రద్ధ చేయొద్దు. టీవీల్లో దివ్య పూజా బలులు చూస్తాం, దివ్య ప్రసాదం తీసుకుంటాం అన్న ధోరణి మానుకోండి. యథార్థ క్రీస్తు ప్రభు శరీర రక్తాలు మనం స్వీకరించాలి. ఆ గిన్నెలో తీసుకుని వెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడ పెడుతున్నారో తెలియదు, అసలు ఏం మ్యాజిక్లు చేస్తున్నారో తెలియదు, ఏ శుద్ర పూజలు చేస్తున్నారో తెలియదు. ప్రియబిడ్డలారా, ఓ క్రైస్తవులారా, విచారణ గురువు మీకు ఎందుకు అందులో పెట్టి మీకు ఇచ్చారు అంటే, మీ గురించి తెలియక కాదు, కథోలికలు సరైనటువంటి అవగాహన ఉంటుంది అని మీకు ఇచ్చారు. ఈరోజున అదే చూస్తున్నాం సుశేషపట్నంలో. ఏం చూస్తున్నాం తెలుసా? నేనే జీవాహారం అంటే ఏం మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు జీవాహారం ఏంటి, నీ శరీర రక్తాలు ఎవడు తింటాడు, అసలు ఎలా అవుతుంది అంటే, ఇంకా లోతుకి వెళ్తే నువ్వు మరియమ్మ కొడుకు కదా, నువ్వు యోసేపు కొడుకు కదా, అరే మీ శిష్యులు మీ బంధుమిత్రులు ఇక్కడ మా దగ్గర లేవా, ఎప్పుడైపోయి ఇలాగా నువ్వు దేవుని అని అనుకుంటున్నావు, నేనే జీవాహారం అంటున్నావు, ఏంటి వింతగా మాట్లాడుతున్నావు? అపార్థం చేసుకున్నారు నా ప్రియబిడ్డలారా నేటి ప్రజలు యేసుక్రీస్తును. ఈ రోజున ప్రతి క్రైస్తవుని యొక్క బాధ అదే, అపార్థం చేసుకుంటున్నారు, ఎలా తీసుకోవాలో తెలీదు, ఎలా భావించాలో తెలీదు. అందుకే వి డు నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది యూకరిస్ట్. మనకు ఆ రుచి తెలియట్లేదు. తీసుకుంటున్నామంటే తీసుకుంటున్నాం, భుజిస్తున్నామంటే భుజిస్తున్నాం, లాక్కుంటున్నామంటే లాక్కుంటున్నాం. ఇక్కడ పర్వాలేదు, చర్చిల్లో బయట పండగలు అయితే ఓ చేతి మీద చేతి పెట్టి నాకు అందరికీ ఉంటుంది కదా. ప్రియబిడ్డలారా, హౌ యూ ట్రీట్, నువ్వు ఎలాగా శరీర రక్తాలను స్వీకరిస్తున్నామనేటువంటిదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ దివ్య సప్రసాదం పట్ల నిజమైన భక్తిని కనబరచండి. నీ జీవిత ప్రయాణంలో నిన్ను గమ్యానికి చేర్చేది, నీ జీవానికి మార్గాన్ని చూపించేది, నీకు జీవం పోసేది ఏది కాదు, శరీర రక్తాలే. తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడావు. ఈ ప్రత్యేకమైన సందర్భాలలో దేవా, నాడు చనిపోవాలి, జీవాన్ని తీసుకోవాలి అన్నటువంటి వానికి నీవు జీవాన్ని చూపించావు. దేవా, నాడు ప్రాణాపాయ విషయంలో భయంతో బిక్కుబిక్కుమంటూ తన గమ్యాన్ని చేరలేనటువంటి వాడిని గమ్యానికి చేర్చావు. రేగుడు చెట్టు కింద ఆయనకు సాధనిచ్చావు. ఇదిగో తండ్రి, నీ కుమారుడు అనేటువంటి ఆ దివ్య శరీర రత్నాలు రేగుడు చెట్టు అయినటువంటి నీ క్రింద మేము కూడా సేద తెచ్చుకోవడానికి కావలసినటువంటి వరాలు మాకు ప్రసాదించమని ఇచ్చింది ప్రార్థన. మన నాథుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. లేచి నిలవబడదామని విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మరియు యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యక నుండి పుట్టెను. పోలీసు పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమున ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటం వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపములన్నిటిని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఒక నిమిషం ప్రార్థన చేద్దాము. మీలో ఎవరైనా కూడా పరిశుద్ధ పాప గారి గురించి, గురువుల గురించి ప్రార్థన చేయగలరు. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. దేవా, పరిశుద్ధ పాప గారికి ఆయుర ఆరోగ్యాన్ని దయచేయండి. శ్రీ సభను పరిపాలించే ప్రక్రియలో ప్రభు ఆయనకు తోడుగా ఉంటూ
ఈ తల్లి శ్రీ సభను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశం గురించి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మత నాయకుల గురించి ప్రత్యేకంగా మీలో ఎవరైనా ప్రార్థన చేయగలరు? కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మా దేశ రాష్ట్ర పాలకులను మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. వారికి కావలసినటువంటి ఆయురారోగ్యమును దయచేసి జ్ఞానంతో నింపి నిష్పక్షపాతంగా ప్రజలను పరిపాలించేటటువంటి విధంగా వారిని మలచమని, నీ జ్ఞానమును దయచేసి నీ ఆత్మ నింపుదల దయచేసి నడిపింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియబిడ్డలారా, నిరాశ నిస్పృహల్లో జీవితాన్ని జీవించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారి గురించి మీరు ఎవరైనా ప్రార్థన చేయగలరు? కరుణాసాగరుడివైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాం ప్రభువా. అనాదరంతోనూ, పేదరికంతోనూ, దిక్కులేనితనంతోనూ, అప్పుల బాధలతోనూ, మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయ సంబంధంగాను బాధపడుతున్న వారందరికీ మీ ఓర్పును, ఓదార్పును అందించండి ప్రభువా. వారి కష్టకాలములో తోడుగా ఉండి వారిని అన్ని వేళలా కాపాడమని, వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈ ప్రత్యేకమైన దైవ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నటువంటి వారి అవసరాలను, అక్కర్లను ప్రభు తీర్చాలని మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయగలరు? ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నాడు నీవు ఏ విధముగా జీవాన్ని జీవంతో శరీర రక్తాలతో పోషించావో, ఇదిగో దేవా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్నటువంటి మీ బిడ్డలను, వారి యొక్క శరీరాలను, హృదయాలను, ఆత్మలను పోషించండి దేవా. నిరాశ నిస్పృహలతో గురి కాకుండా ఈ జీవిత ప్రయాణములు వారు ప్రారంభించిన ఈ జీవితాన్ని తిరిగి గమ్యాన్ని చేరుకునేలాగున వారిని ఆశీర్వదించమని, నాడు ఏలియా హోరేబు కొండకు చేరునట్లుగా మేము కూడా పరలోకమనే గమ్యానికి ఈ జీవిత బాధలను తట్టుకొని జీవించగలిగినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. గర్భఫలము గురించి ప్రార్థన చేయమని అడిగినటువంటి వారి గురించి, వ్యాధులు బాధలతో బాధపడుచున్నటువంటి వారి గురించి, దీర్ఘకాల వ్యాధులను బాధపడుతున్నటువంటి వారి గురించి, వివాహాలకు దూరమయ్యి బంధాలు తెగిపోయినటువంటి వారి గురించి, జీవితాలను మధ్యలోనే చిదిమేసుకున్నటువంటి వారి గురించి ప్రార్థనలు చేస్తున్నాం ప్రభువా. వారికి కావలసినటువంటి అనుగ్రహాలు కురిపించమని ఈ చిన్ని ప్రార్థన నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి, మరియ సుతుడు మనుజుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి. మహదేవుని హృదయాంజలి. ప్రేమాంజలి అందుకో శ్రీకరా, అందుకో శుభకరా, అందుకో శ్రీకరా, అందుకో శుభకరా.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యములుగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట మా ప్రభువైన క్రీస్తు ద్వారా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరచెను. తండ్రి అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, హోసానా 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 మహోన్నతుడు. హోసానా 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 మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా ప్రభువుకే. కీర్తి 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 రాజుకే. దేవుని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. ప్రభావము రాజుకే. హోసానా 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 మహోన్నతుడు. హోసానా 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 మహోన్నతుడు. పావన పితా, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయన ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతమైన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీత అసిసిఫురి ఫ్రాన్సిస్ గారితోనూ, ఆదులు సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యానికి వారసులను చెయ్యము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని శ్రీసభను, మా సేవకుడకు మా ఫ్రాన్సిస్ జద్గురువును, పొలమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరి ఉన్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు, నీ ప్రేమయందు ఈ లోకమున వీరిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. అతని ద్వారా నీవు లోకమునకు సకల మేలులను దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి క్రైస్తవుని జీవితం ఒక ప్రయాణము. ఈ ప్రయాణములో దేవుడు స్పందించినంత వరకు నీ జీవితంలో నిరాశ, నిస్పృహలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలతో ఉంటే నీ జీవితాన్ని చిదిమేసుకోకు, నీ జీవితాన్ని చంపేసుకోకు. నీకు జీవం పోసే ఈ దేవుడు ఉన్నాడు. నీకు గమ్యాన్ని చూపే ఈ క్రీస్తు ప్రభు శరీర రక్తాలు ఉన్నాయి. చేతులెత్తి ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మేము మన్నింపుము. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహములైన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలన చేయు ప్రభువా.
ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. సమాధానాన్ని తెలుపుకుందామా? సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. నాడు ఏలియా రేగుడు చెట్టు క్రింద దేవుడు జీవాహారములతో పోషించిన విధముగా దేవుని కుమారుడైన క్రీస్తు శరీర రక్తాలతో మనల్ని పోషించడానికి పిలుపునందిస్తున్న ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. జీవాహారం పరిశుద్ధ బలియాహారం, యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిశుద్ధ బలియాహారం. పరలోకము దిగి వచ్చిన భోజ్యమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. పరలోకము దిగి వచ్చిన భోజనమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. జీవమును భారబోయి జీవజలము కురిపించు ఆత్మయిది. జీవమును
వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాహారం. మనుజాలిని రక్షించిన ప్రేమ ఇది, పాపలను క్షమించిన కరుణ ఇది. మనుజాలిని రక్షించిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. అపవాదిని పారదోలి అభాగ్యులను చేరదీయు ఆత్మ ఇది. అపవాదిని పారద్రోలు అభాగ్యులను చేరదీయు ఆత్మ ఇది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాహారం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా.
శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయ్యా. వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ప్రార్థించుదాము. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువైన సర్వేశ్వరా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ప్రభు దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పూజా బలి యాజ్ యూజువల్గానే ఉంటుంది. 7 గంటలకు మాత్రమే ఉంటుంది. ప్రత్యేకమైన సమయం లేదు. 6:30కి 6 గంటలకు అపోహాలు లేవు. 7 గంటలకి ప్రతి ఆదివారం ఎలా మొదలవుతుందో అలాగే మొదలవుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూసి ప్రార్థించన్న అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా. ఆహారం లేక అలమారు బిడ్డలవలె అనాథలుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమారు తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింప నేర్పుమన్నా అమ్మా మరియా అమ్మా